R9 TV స్పెషల్ న్యూస్. నేను నీరజ. చూడగానే ముద్దొచ్చే రూపం, ఎర్రని తివాచి సున్నితత్వం, ముట్టుకుంటే మాసిపోతాయేమోననిపించే అంతం, దానికి తోడు ఆపన్న హస్తాన్ని అందించడంలో వీటికి సాటేది లేదనడంలో అతిశయోక్తి లేదు. అవేంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అవేనండి మన రైతు నేస్తాలైన ఆరుద్ర పురుగులు. వానలు ప్రారంభం కావడంతో ఈ పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో రైతుల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జాతికి చెందిన ఆరుద్ర పురుగులను మినుకులు, ఆరుద్ర పువ్వులని పిలుస్తారు. కీటకాలను చూస్తేనే ఆమడ దూరం పారిపోయేవారు సైతం వీటిని పట్టుకోక మానరు. తొలకరి వర్షాల అనంతరం 15 రోజులకు వచ్చే కార్తె ఆరుద్ర కార్తె. కానీ ఆ కార్తె రాకముందే ఆరుద్ర పురుగులు రైతులను మురిపింపజేస్తున్నాయి. వీటికి రైతులకు అవినాభావ సంబంధం ఉంది. మినుగులు విరువుగా కనిపిస్తే ఈ ఏడాదంతా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయన్న నమ్మకం అన్నదాతల్లో ఉన్నది. అందుకే నాటి నుంచి నేటి వరకు ఆరుద్ర పురుగులు ఆగమనాన్ని రైతులు శుభ పరిణామంగా భావిస్తారు. అందానికే కాదు, ఆపన్న హస్తాన్ని అందించడంలో తనకు సాటి మరెవరూ లేరని ఆరుద్ర మురిసిపోతుంది. తొలకరి దిక్కుల్లో పంట నాశన కీటకాలను ఈ మినుగులు నాశనం చేస్తాయి. పంటను నాశనం చేసే కీటకాలతో పాటు వాటి గుడ్లను సైతం ఇవి తినేయడంతో మొక్కలు బలంగా ఎదిగి పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. అన్నదాతకు తెలియకుండానే ఆయన కష్టాలను పాలు పంచుకుంటూ పంటను కాపాడుతుంది. ఆరుద్ర పువ్వులను ఆయుర్వేదిక్ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. పురుగుల ద్వారా తీసే నూనెను హెర్బల్ మెడిసిన్, వివిధ ఔషధాల్లోనూ వినియోగిస్తారు. పాన్ మసాలా తయారీలోనూ ఈ నూనెను వాడుతారు. మనిషి స్వార్థం కోసం విచ్చలవిడిగా ఎరువులు, రసాయనాలను వాడుతూ పుడమి తల్లిని కాలుష్యం చేస్తున్నారు. దీంతో రైతులకు ఎంతో మేలు చేసే కీటక జాతి అంతరించిపోతుంది. అందులో ఒకటి ఆరుద్ర పురుగు. కొన్ని ప్రాంతాల్లో ఈ పురుగులకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో వాటిని సేకరించి విక్రయించిన ఘటనలు ఉన్నాయి. ఈ పురుగులను 2017, 2018 సంవత్సరాల్లో ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేశారన్న వార్తలొచ్చాయి. రైతులకు లాభసాటి పంటలను అందించడంలో తోడుండే ఆరుద్ర పురుగులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.